హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మధు వ్లాగ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు ఇంట్లో అందరూ దీపారాధన చేస్తూ ఉంటారు కదా అండి. దీపారాధన చేస్తూ కొంతమంది మంత్రాన్ని జపిస్తారు, మరికొందరు దీపం వెలిగించి అంతటితో ఊరుకుంటారు. ఈసారి అలా కాకుండా దీపారాధన చేస్తూ దీపం కోసం చదవవలసిన మంత్రాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా అసలు దీపాన్ని ఎందుకు వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు రోజు పొద్దున్నే దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకొని వారి పనులు మొదలు పెడతారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. దీపారాధన కుండీలో నూనె ఒత్తులు వేసి వెలిగించి తనకున్న బాధలను కోరికలను తీర్చమని దండం పెట్టుకుంటారు. అసలు దీపారాధన ఎందుకు చేయాలి, అందులో ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. హిందువులు చాలామంది ఇంట్లో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తారు. కొంతమంది ఈ దీపాన్ని ఉదయము, మరికొందరు సాయంత్రము, ఇంకొందరు ఉభయ సంధ్యలలో వెలిగిస్తారు. అరుదుగా కొందరు అఖండ దీపము రోజంతా ఉండేలాగా దీపాన్ని వెలిగిస్తారు. శుభ సందర్భాలు, నిత్య పూజలు, ప్రార్థనలు, పర్వదినాలు మరియు సామాజిక ప్రారంభోత్సవాలు మొదలైనవి అన్నీ కూడా దీపము వెలిగించిన తర్వాతనే ప్రారంభిస్తారు. ఒక్కోసారి ఆయా సందర్భాలు పూర్తయ్యే వరకు ఆ దీపాన్ని అలాగే కొనసాగిస్తారు. అలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాంతి జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నాలు. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు. అన్ని విధాలైన జ్ఞానానికి ఆయనే ఆధారం. జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పోషించేవాడు గనుక జ్యోతి రూపంలో భగవంతుడిని ఆరాధిస్తాం. కాంతి చీకటిని తొలగించినట్లుగా జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానం అనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద. అన్ని సంపదల కన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాం. మనము చేసే పనులు మంచివైనా చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారముగా చేసుకొని చేస్తాం. అందువలనే అన్ని శుభ సందర్భాలలో మన ఆలోచనకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము. బల్బును కానీ ట్యూబ్లైట్ను కానీ ఎందుకు వెలిగించరు అని క్వశ్చన్. అది కూడా చీకటిని తొలగిస్తుంది కదా అంటే, సాంప్రదాయ దీపకాంతి మనకు ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది. దీపానికి వాడే నెయ్యి లేక తైలము మనలోని వాసనలు లేక స్వార్థపూరితమైన సంస్కారాలకు చిహ్నం. పత్తితో తయారు చేసిన వత్తి అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానముతో వెలిగిస్తామో అప్పుడు వాసనలు మెల్లగా కరిగిపోయి అహంకారం అంతరించిపోతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతి ఎప్పుడూ పైవైపుకు మాత్రమే చూస్తూ ఉంటుంది. అదే విధముగా మనం ఆర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశయాల వైపు మళ్లిస్తుంది. ఒక దీపము కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది. అదే విధముగా ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తాడు. దీపాలను వెలిగించటము వలన వెలిగించే దీపము కాంతి ఏమాత్రము తగ్గిపోదు. అదే విధముగా జ్ఞాని జ్ఞానాన్ని ఇతరులకి పంచటము వలన తన జ్ఞానము తగ్గదు. పైపెచ్చు జ్ఞానము గురించి అవగాహన పెంపొందుతుంది. ఇచ్చిన వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా ఉపయోగకారి అవుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఈ క్రింది ప్రార్థన చేస్తాము. దీపారాధన చేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. అజ్ఞానాన్ని హరించి జ్ఞానాన్ని ఇచ్చి అన్నింటినీ సిద్ధింప చేసుకునే శక్తినిచ్చి సంధ్యాదీపాన్ని నిత్యం చేస్తూ ఉండాలి. ఈ ఆచారము జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.